అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించును చెప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుకునే కనుక ఒక మాట దేవుని వాక్యం మర్చిపోతా ఉన్నాం. ఈరోజు మేము పరిచయం చేసే పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈ వచనంలో మనం చూడగలం. మా ఉద్దేశము పరిచయం చేయడంలో మాకున్న ముఖ్యమైన గోల్, ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, ఇందులో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈ వచనంలో నుంచి ఒక 2 మాటలే మా ముఖ్య ఉద్దేశంగా కలిగి ఉంటాము. ఈరోజు దాని వివరించాలి, దాన్ని గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు తండ్రుల హృదయాన్ని పిల్లల పట్టు చుట్టే తండ్రులను లేవనెత్తాలని మా ఆశ. రెండోది, చివరి భాగంలో చూస్తే ప్రభు కొరకు ఆయత్తపరచబడి ఉన్న ప్రజలను సిద్ధపరచడం. 2 ముఖ్యమైన ఉద్దేశాలతో ఈ పరిచయం మనం కొనసాగించడం జరుగుతూ ఉంది. 2 ముఖ్యమైన ఉద్దేశాలతో ఈ పరిచయం మనం కొనసాగించడం జరుగుతూ ఉంది, చేయడం జరుగుతూ ఉంది. ఏంటంటే, తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పబడ్డాం. మనుషులు పిల్లలను పట్టించుకొని తండ్రులు కనబడతా ఉన్నారు. పిల్లలకు హాని చేసే పనులు చేసే వారు కనబడతా ఉన్నారు. పిల్లలను తప్పుడు త్రోవలో నడిపించే తండ్రులు కనబడతా ఉన్నారు. తండ్రులు మాత్రమే కాదు, తల్లులు కూడా చాలా మంది ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం. తమ పిల్లలను తప్పుడు మార్గంలో నడిపించేవారు, తమ పిల్లలను దేవుడి దగ్గర నుంచి దూరం తీసుకెళ్ళిపోయేవారు, తమ పిల్లలను దేవుని యొక్క జ్ఞానం నుంచి దూరం చేసేవాళ్ళు, తమ పిల్లలకు దేవుని యొక్క మాటలు కాక మనుష్య సంబంధమైన మాటల వైపు తిప్పడానికి సిద్ధపాటు కలిగిన జనాన్ని బట్టి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంటే పిల్లలను సినిమాలకు పంపిస్తూ ఉన్నారు, చాలాసార్లు పిల్లలను నైట్ పార్టీలకు పంపిస్తూ ఉన్నారు. మన ఏదో తప్పు కానీ సిటీలో చూసినట్లయితే, కానీ విజయవాడలో చూసినా సరే ఆడపిల్లలు మౌకలు అనేవారు నైట్ పార్టీలకు వెళ్తా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి వెళ్తా ఉన్నారు. అక్కడ పంపించడానికి ఇష్టపడతా ఉన్నారు, కానీ చర్చికి పంపించడానికి ఇష్టపడలా. చర్చికి వెళ్తే లేట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో చర్చికి పంపించకుండా నైట్ పార్టీకి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాయి. పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తండ్రుల యొక్క హృదయము పిల్లల తరపు తిప్పబడాలి, పిల్లల యొక్క హృదయాలు పిల్లల తరపు తిప్పబడాలి. ఎందుకు తిప్పబడాలంటే, వారు శ్రేష్టమైన మార్గంలో నడుచుకున్నట్లుగా, వారిని శ్రేష్టమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతున్నట్లుగా వారిని ప్రభువు వైపు నడిపించడానికి. చాలా మంది తల్లిదండ్రులు నాకు తెలుసు, బహుశా మీకు కూడా తెలుసుంటారు. నేను ప్రత్యక్షంలో కూడా చాలాసార్లు చూశాను. పిల్లలను చెత్త సినిమా పాటలు డ్యాన్స్ వేయించడం నాకు తెలుసు. ఆ పాటల కథ చాలా అసహ్యంగా ఉంటుంది. నేను పిల్లలతో కొన్నిసార్లు పనిచేసే సమయాల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది విజయవాడలో, సోమవారి కళాక్షేత్రంలో. అక్కడికి వెళ్తే చాలా మంచి కుటుంబాలుగా కనబడుతున్న వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు, లేదా సంఘంలో పేరు ప్రత్యేకత కలిగిన వాళ్ళు, వారి చిన్న ఆడపిల్లలను దాన్ని ఏమంటారంటే ఐటమ్ సాంగ్స్ అంటారు. విన్నారు మా పేరులన్నా? ఐటమ్ సాంగ్ అంటే అర్థం ఏంటంటే పూర్తి కాదు, దానికి ఒక పెద్ద మంచి కావాలి సాంగ్, వాటికి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అంటే పిల్లలకి అలాంటి పరిస్థితుల్లో పెంచుతూ ఉన్నారు ఈ రోజుల్లో. మన సంఘంలో కూడా ఒక అతను వాళ్ళ కొడుకుకి ఒక సినిమా హీరో చేసే మేనేజర్ అంటే ఎలా చెప్పచ్చు, ఒక్కొక్క స్టైల్ చేస్తూ ఉంటాడు. ఒక సినిమా హీరో ఒక రకమైన డ్రెస్ చేసుకోవటము, లేకపోతే ఒక రకమైన ఓత్పదాలు మాట్లాడటం, ఒక రకమైన స్టైల్ చేయడం చేస్తాడు. అది వాళ్ళ కొడుకు నేర్పిస్తూ ఉన్నాడు, కొడుకు నేర్పించాడు, వాళ్ళ ఐదుతో చేస్తూ ఉన్నాడు. చాలా రోజులు, చాలా సంవత్సరాల జరిగింది కనుక వాళ్ళ ఐదుకి వచ్చి వాళ్ళ నాన్న నేర్పించిన స్టైల్ చేస్తూ ఉన్నాడు. అది చూడగా నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వాడు చావు వస్తున్నప్పుడు వాడి కోసం ప్రార్థన చేస్తే వాడు బ్రతికాడు. అలాంటి పిల్లలు చేస్తే నాకు చాలా కోపం వచ్చింది. వాడిని పట్టలేదు, కానీ అరే ఎక్కడ నేర్చుకున్నావు అది అంటే మా నాన్న నేర్పించాడు. వాళ్ళ నాన్న తీసుకొచ్చాను. అది ఈ రోజుకి ఆ నాన్న బాధపడతానే ఉంటాడు. ఈ రోజుకి ఆ నాన్న తన మొహాన్ని నా మొహాన్ని చూడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే పిల్లోడికి అలాంటి పిచ్చి పనులు నేర్పించొద్దు, మీరు పాడైపోయారు, కానీ పిల్లలు మాత్రం అలాంటి వాటిలోకి నడిపించొద్దు అని చెప్పారు. ఇది మంచిదే కదా, పిల్లలకి బయటకు సంబంధించిన వాక్యాలు నేర్పించలేకపోతా ఉన్నాం. అంటే అదే సమయంలో ఇంకొక తండ్రి ఉన్నాడు, వాళ్ళ పిల్లలకి చెప్పారు, మీరు చేసేది మీ పిల్లలు ఇష్టపడితే అట్రాకుండా మీరు
రాస్తున్నారు, ఇందులో మా ఆలోచన ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి. మీరు వెళ్తే వెళ్ళారు, నేను దాన్ని బట్టి చెప్పను, కానీ మీ పిల్లలు మాత్రం దాంట్లోకి నడుస్తుందని చెప్పాను. ఆ తండ్రి దాన్ని మంచిగా తీసుకున్నాడు. పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు అయిన వారి యొక్క హృదయాలు పిల్లల తరపు తిప్పబడాలి, పిల్లలను ప్రేమించే హృదయాలుగా మార్చబడాలి, పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి సిద్ధపాటు కలిగిన హృదయాలను మార్చబడాలి. పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశం అది. అంటే ఈ వాక్యం వినడం వల్ల మీ హృదయాలు ఎలా మార్చబడాలంటే మీ పిల్లలను దేవుడిలోనూ అలాగే సంఘానికి ఉపయోగపడే వారిగా చేయాలి. రెండో భాగంలో ఈ వచనంలో రెండో భాగంలో ఏమంటారంటే ప్రభు కొరకు ఆయత్తపరచబడి ఉన్న జనం, ఆయత్తపరచబడి సిద్ధపడటం, దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వ్యక్తులను సిద్ధపరచడం అనేది మన పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రెండు పనులు ఎలా జరుగుతాయంటే, ఈ రెండు పనులు ఎప్పుడు జరుగుతాయంటే వాక్యం విన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఒక వ్యక్తి తన బిడ్డలను ప్రేమించే వారికి ఎప్పుడు అవుతాడంటే, ఒక వ్యక్తి ప్రభు కొరకు సిద్ధపడిన వాడు ఎప్పుడు అవుతాడంటే అతను ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగినప్పుడు, ప్రభు యొక్క మాటలకు తన హృదయంలో చూపించినప్పుడు మాత్రమే ఆ స్థితిలో కలగలుగుతారు. పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశం అది. పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం విని శబ్దాలు చెప్పుకోవడం కాదు. వీటన్నింటిలో ఈ జరుగుతున్న ఈ 4 విషయాలు, అంటే పాటలు పాడటం కావచ్చు, ఆరాధన చేయడం కావచ్చు, వాక్యం వినడం కావచ్చు, చివరిలో కానుకలు వేయడం కావచ్చు, ఈ 4 విషయాల్లో సేవకులుగా మేము ఆశపడేది, సేవకులుగా మమ్మల్ని సంతోషపెట్టేది ఈ 4 విషయాల్లో నుంచి ఒక మార్పును పొందుతూ బయటకు వెళ్ళే మనుషులు. పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశం అది. మనుషులు దేవుని స్వరాన్ని వినగలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని స్వరం మాత్రమే ఆ బిడ్డలకు మేలు చేయడం నేర్పిస్తుంది. దేవుని స్వరం మాత్రమే దేవుని కొరకు సిద్ధపడేలాగా చేస్తుంది. మా దేవుడు మాట్లాడే దేవుడే ఉన్నాడు. రాత్రి సమయంలో ఒక వచనాన్ని మేము ధ్యానం చేయడం జరిగింది. ఆ వచనంలో మిగిలిపోయిన భాగాన్ని ఈరోజు నేను ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం చూద్దాం. అందులో మోషే యెహోవాతో మాట్లాడటకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు చాలా బాగా మోషే అనే ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం. ఈ మోషే ఇశ్రాయేలును నడిపించిన వాడిగా మనకు తెలుసు. ఈ మోషే దేవుడు బానిసలుగా బందీలుగా ఉన్న ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి నడిపించడానికి ఎన్నుకున్న వ్యక్తిగా మనకు తెలుసు. ఆ మోషే ఒక ఆశ కలిగిన వాడే ఉన్నాడు. ఒక రోజున ఏంటి ఆశ అంటే దేవుడితో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడున్న వారిలో ఎంతమందికి దేవుడితో మాట్లాడాలని ఆశ ఉందండి? చూపించగలరా? చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. దేవుడితో మాట్లాడాలని ఆశ మనకు ఉంటుంది, కానీ మాట్లాడటానికి తగిన జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో ఈరోజు మీకు కొద్ది మాటలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రాత్రికాల సమయంలో చాలా మంది వచ్చారు కాబట్టి అదే మాటలు నేను మళ్ళా చెప్పబడడం లేదు, కానీ ఆ రాత్రి ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడి నుంచి నేను బోధించాలని ఆశపడతా ఉన్నాను. దానికన్నా ముందు రాత్రి ఏ విషయాలు చూసామో దాని కొత్త వివరించాలని ఆశపడతా ఉన్నాను. మోషే ఏం ఆశపడతా ఉన్నాడంటే దేవుడితో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడితో మాట్లాడాలనే ఆశ ఒక మనిషిలో ఎప్పుడు కలుగుతుందంటే వీళ్ళు చాలా మంది చేర్చించారు మంచిది, కానీ నిజమైన మాట్లాడే ఆశ, నిజముగా మాట్లాడటం కొరకు ఏదైనా చేయాలనే ప్రయాసం మన జీవితంలో ఎప్పుడు మొదలవుతుందంటే మోషే దాని స్థితిలో ఉన్నప్పుడు మొదలవుతుంది. మోషే చూసినట్లయితే మోషే రాజప్రాసాదంలో పెరిగినప్పుడు మోషే అత్యంత ఆగ్రహం కలిగిన వ్యక్తిగా మనకు కనపడతా ఉంటాడు. మోషే ఒక రాజుగా ఉండడానికి కష్టపడ్డాడు. అదే సమయంలో తన తల్లి ద్వారా తను ఎటువంటి స్థితిలో నుంచి ఏ ప్రజల నుంచి లేవనెత్తబడ్డాడో బోధించబడతా ఉన్నాడు. ఒక రాజు అనే ఆయన ప్రజలను ముందుని నడిపిస్తాడు. రాజు అనే వ్యక్తి తన ప్రజల కొరకు ముందుకి పోరాడతాడు. ఎవరైతే తన ప్రజలకి హాని చేయడానికి వస్తారో తన బలం చేత తన శక్తి చేత అవసరాలను నాశనం చేయడానికి ఇష్టపడతాడు. మోషే అదే విధానంలో మోషే ఉన్నాడు. ఒకరోజు ఇశ్రాయేలు అయిన వారిని తన ప్రజలు అనే మోషే అర్థం చేసుకున్న ఇశ్రాయేలుని ఒక ఐగుప్తీయుడు కొట్టబోతే, ఒక ఐగుప్తీయుడు ఇబ్బంది పెడతా ఉంటే ఆ ఐగుప్తుని ఏం చేశాడు? మోషే చంపేశాడు. మాట్లాడటం కూడా కాదు, సరిచేయడం కూడా కాదు, కోపడటం కూడా కాదు, చంపివేసేంత ఆగ్రహం కలిగిన వ్యక్తి అతను. చంపివేయడానికి తన బలాన్ని వాడిన వ్యక్తి.
తన ప్రజల మీదకి వచ్చిన వ్యక్తిని చంపేసిన వ్యక్తి. అదే మోషే కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని చేత మోషే మిక్కిలి సాత్వికుడు అని పిలువబడుతూ ఉన్నాడు. మన హృదయంలో మార్పు వచ్చినప్పుడు, మన పరిస్థితిలో మార్పు వచ్చినప్పుడు, మన స్వభావంలో మార్పు వచ్చినప్పుడు, ఆగ్రహం నుంచి సాత్వికంలోకి వచ్చినప్పుడు మన హృదయంలో ఆశపడుతుంది. అదేంటంటే ఈ మార్పు ఇచ్చిన దేవుడితో నేను మాట్లాడాను. దాని కొరకు ఏదైనా చేస్తాం మనం. ఈ మార్పు ఇచ్చిన దేవుడి యొక్క స్వరాన్ని నేను వినాలి. ఈ మార్పు ఇచ్చిన దేవుడి యొక్క ఉద్దేశాన్ని నేను కనుగొనాలి. ఆ ఉద్దేశము అనేది మాట్లాడుకునే ఆశ కేవలం మాటతోనే ఉండిపోదు, కేవలం మాట చెప్పడంతోనే ముగిసిపోదు. దాని కొరకు మనం ఏదైనా చేస్తాం. మోషే అత్యాగ్రహం నుంచి అత్యంత సాత్విక వ్యక్తిగా మార్చబడతా ఉన్నాడు. ఎలా మార్చబడ్డాడు రాత్రి సమయం చూశాను కాబట్టి దాని వివరంలోకి వెళ్తలేదు. రెండో భాగం ఏమవుతా ఉందంటే మోషే తన ప్రజలకు ఉన్న వారిని రక్షించడం కొరకు తను ముందుండి పోరాటం ఇష్టపడతా ఉన్నాడు. అందుకని అతను ఆ వ్యక్తి చదివేశాడు. ఇశ్రాయేలు చరిత్ర అంతా చూసినప్పుడు ఇశ్రాయేలు ఒక రోజు సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మా ముందుండి పోరాటం చేయడానికి, మా ముందుండి యుద్ధం చేయడానికి మాకు రాజు కావాలని అడుగుతారు. అప్పుడు సమూయేలు చాలా బాధపడతారు. అదేంటి ఆ రాజును కోరుకుంటున్నాడు. సమూయేలు కన్నా ఎక్కువ దేవుడు బాధపడ్డాడు. దేవుడి యొక్క ప్రణాళికలో రాజు ఉన్నారు. దేవుడి యొక్క ప్రణాళికలో రాజరికం అనేది ఉంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు అడిగారో అప్పుడు దేవుడు బాధపడ్డ కారణం ఏంటంటే, మీరు ముందుకు నడిపించడానికి రాజు కావాలన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు యుద్ధాలలో ఎవరి ముందు నడిపించారు? నేను నడిపించాను కదా, నా ముందు రాజు కోరుకున్నాడు. ఇక్కడ మోషే విషయానికి వచ్చేటప్పటికి మోషే తన ప్రజల పక్షంగా నిలబడి యుద్ధం చేస్తా ఉన్నాడు ఐగుప్తీయులతో. కానీ ఎవరు యుద్ధం చేయాలో తెలుసా? దేవుడు చేయాల్సిన యుద్ధంలో దేవుడి స్థానంలో తను పెట్టుకుంటా ఉన్నాడు. తనకు అర్థమైంది కొన్నాళ్ళ తర్వాత. దేవుడి సన్నిధిలో తన జీవితాన్ని దేవుడు మలుస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, తన ఐగుప్తు రాజప్రాసాదం నుంచి పారిపోయి గొర్రెలు కాచేవాడిగా కొనసాగుతున్నప్పుడు దేవుడు నేర్చుకున్న విషయాలు నేర్చుకుంటా ఉన్నాడు. ఒక మార్పు వచ్చింది ఆ దేవుడు. ఆగ్రహము సాత్వికమైంది. సాత్వికం అంటే చాలా శాంతం. శాంతం కన్నా చాలా ఎక్కువ దాన్ని సాత్వికం అంటారు. తర్వాత సాత్వికం అనేది పరిశుద్ధాత్మ యొక్క ఫలం. దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే వచ్చే ఒక లక్షణం. అలాంటి వ్యక్తిగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే దేవుడి నీ ముందు పెట్టిన వెళ్ళడం అనేది మోషేకి అలవాటైంది. అందుకనే ఆ రోజు నుంచి అంటాడు, అయ్యా ఆ గుడారం మీద ఎప్పుడైతే మేఘం పైకి లేవనెత్తబడుతుందో అప్పుడు ఆ ప్రజలందరినీ నడిపించడానికి పడుతూ ఉంటాడు. మోషేలో వచ్చిన మార్పు ఏంటంటే తన స్వభావం మార్చబడింది. తన జీవితంలో తను వదులుకోని పరిస్థితిని, అత్యంత ఆగ్రహమైన దాన్ని అత్యంత సాత్వికంగా మార్చుకున్నాడు. మార్చడానికి ఇష్టపడ్డాడు. రెండవది, దేవుడి స్థానాన్ని నేను ఆక్రమిస్తా ఉన్నాను. దేవుడి యొక్క ఉద్దేశాన్ని ప్రకారం నేను నడవాల్సిన పోయి నా ఉద్దేశం ప్రకారం దేవుడు నడవమని అడుగుతా ఉన్నాను. కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఈ రెండు లక్షణాలు ఉన్న వాళ్ళకి, అంటే స్వభావం మార్చబడిన వారు, అంటే మన మాటలో చెప్పాలంటే మారు మనసు పొంది దానిలో నుంచి ఉన్నవారు, అలాగే నా జీవితంలో సర్వాధికారము దేవుడికి చేస్తా ఉన్నా, దేవుడు ఏది చెప్తే నేను చేస్తాను అనే ఆశ ఉన్నవారు, అటువంటి స్థితి ఉన్నవారు మాత్రమే దేవుడితో మాట్లాడాలని ఆశ కలిగిన వారిగా ఉంటారు. దేవుడితో మాట్లాడటానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా విడిచిపెట్టే వారిగా ఉండరు వాళ్ళు. దేవుడితో మాట్లాడటానికి, దేవుడితో ఉండటానికి తమ సమయాన్ని వెచ్చించే వారిగా ఉంటారు. రాత్రికాల సమయంలో చెప్పిన ఒక మాటను మరొకసారి నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మనం చాలా మంది వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం, చాలా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. అలా ప్రార్థన చేసే వారిలో కొన్ని విషయాలు కొంతమందిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యో ఈ వ్యక్తికి సెలవులు ఉన్నాయి కదా, లేకపోతే ఈ వ్యక్తికి కొంచెం ఖాళీ ఉంది కదా, ఇదిగో ఈ కుటుంబము కొన్ని రోజులు దేవుడి మందిరానికి సమీపంలో అవకాశం వస్తుంది కదా, కాబట్టి ఈసారైనా సరే ఈ వ్యక్తులైన వారు దేవుడి మందిరంలో ఉండి తమ కొరకు, తమ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు మొదలుపెట్టే వారిగా ఉంటారు అని అనుకుంటారు. చాలాసార్లు అనుకుంటారు. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో, లేదా ఎప్పుడు ఖాళీ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందో అప్పుడు ఎక్కడ ఉండాలి? దేవుడిని ప్రేమించేవారు, దేవుడిని స్మరణ వినేవారు ఎక్కడ ఉండాలి? అప్పుడు దేవుడితో మాట్లాడాలని ఆశించిన మోషేకి కాబట్టి ప్రత్యక్షపడాలని వెళ్తా ఉన్నాడు. ఒక రోజు దేవుడు నాతో మాట్లాడాలని ఆశ కలిగిన వారు రోజు వారి పనిలో అవకాశం దొరకకపోతే ఏదో ఒక సమయాన్ని కుదుర్చుకుని దేవుడి కావాల్సిన వారు వారి జీవితంలో, వారి పనిలో, ఒత్తిడిలో కొంచెం సమయం వచ్చినప్పుడు వారి
గడుపుతాను. ఈ సమయాన్ని నా కుటుంబానికి దీవెనకరంగా మార్చుకుంటాను. ఈ సమయాన్ని నా బిడ్డలకు దీవెనకరంగా మార్చుకుంటాను. ఈ సమయాన్ని నన్ను మార్చుకోవడానికి, దేవుడు నన్ను మార్చడానికి అవకాశం ఇచ్చే స్థానంగా నేను మార్చుకుంటాను, సమయంగా మార్చుకుంటానని దేవుడి ప్రజలు కనపడాలి. కానీ అలా కనపడే వ్యక్తులు నా జీవితంలో చాలా కొద్ది మంది కూడా ఉండట్లేదు. ఒక కుటుంబం గురించి చాలా ఎక్కువ ప్రార్థన చేస్తా ఉన్నాను నేను. ఆ కుటుంబము దేవుడి సన్నిధికి వస్తూ వెళ్తా ఉన్న కుటుంబంగా కనపడతా ఉంది, కానీ దేవుడి సన్నిధిలో నిలిచి ప్రార్థన చేసుకోవడానికి ఆశపడే కుటుంబంగా కనపడలేదు. వాక్యం ఇచ్చిన వాళ్ళ మోషేకి దేవుడితో మాట్లాడాలని ఆశ రావడానికి కారణం తన హృదయం మార్చబడింది, తన స్వభావం మార్చబడింది. మోషేకి దేవుడితో మాట్లాడాలని ఆశ కలగడానికి కారణము దేవుడిని ముందు పెట్టుకుని నేను వెనక్కుండాలనే విషయం అర్థమైంది. నీ జీవితంలో నిజంగా దేవుడితో మాట్లాడాలన్న ఆశ నీ జీవితంలో మార్పు జరిగి మాత్రమే జరుగుతుంది. ఆ మాట వినాలని ఆశ నాకు వచ్చింది. మీరు చాలా మంది చేయించారు, అందరూ చేయించారు దేవుడితో మాట్లాడడం నాకు ఇష్టమని. ఆ మాట్లాడాలని ఇష్టం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారో ఇప్పుడు చూడబోతా ఉన్నాం. మాట్లాడాలని ఆశపడిన మోషే ఏం చేశాడు తెలుసా? తను ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాడు. ఈరోజు సంఘం అనేది ప్రత్యక్ష గుడారానికి ఒక నమూనా లాంటిది, లేదా సాదృశ్యంగా చెప్పబడతా ఉంది. ప్రత్యక్ష గుడారము బయట ఉన్న అన్ని పరిస్థితుల నుంచి వేరు చేయబడిన గుడారం. ప్రత్యక్ష గుడారం అనేది ఒక ప్రత్యేకమైన స్థలం. అక్కడ మామూలు రోజువారీ కార్యక్రమాలు జరగవు, రోజువారీ మాట్లాడుకునే జరగవు. రోజువారీ మన జీవితంలో, మన కుటుంబంలో, మన తిరిగే ప్లేస్లో ఏమి జరుగుతాయో అది ఏమి జరుగుతుంది ప్రత్యక్ష గుడారంలో కేవలం దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి. దేవుడితో మాట్లాడాలనే ఆశ ఉన్నవారు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళడానికి మోషే సిద్ధపడతా ఉన్నాడు. దేవుడితో మాట్లాడాలన్న ఆశ ఉన్న మీరు ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యంగా ఉన్న సంఘంలోనికి, మందిరంలోకి ఆకర్షించబడతా ఉన్నారా? మీరు ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలన్న ఆశ కలిగి ఉన్నారంటే అర్థం చేసేసారు, మంచిదే, నేను నమ్ముతా ఉన్నాను మీ ఆశ నిజమై ఉంటుందని. కానీ ఆ ఆశ నిజమైన ఆశ అయితే అప్పుడు మీరు మందిరానికి వస్తారు. మోషే మందిరంలోకి ప్రత్యక్ష గుడారంలోకి వస్తా ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందని చూసే ముందు ఆయన మందిరంలోకి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు, తను వేరు చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిజానికి ప్రత్యక్ష గుడారానికి మోషే ఉన్న స్థానానికి దూరం. ప్రత్యక్ష గుడారము ఎక్కడైతే ఉంటుందో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరెవరు ఏ ట్రైబ్, ఏ జనాంగం వారు, లేదా ఏ గోత్రం వారు ఎక్కడెక్కడ ఉన్నాడో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ప్రత్యక్ష గుడారానికి కుడి పక్కన లేదా ఉత్తరం వైపున వీళ్ళు ఉండాలి, దక్షిణ వైపు ఉండాలి, తూర్పు వైపులు ఉండాలి, పడమర వైపులు ఉండాలి, ఇంత దూరం వైపులు ఉండాలి, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. ఆ లెక్క ప్రకారం ప్రత్యక్ష గుడారం నుంచి మోషే యొక్క ఇల్లు లేదా మోషే యొక్క గుడారం దూరం అయిపోతుంది చెప్పాలంటే. కానీ అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారానికి వస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడితో మాట్లాడాలని ఆశ ఉంటే నువ్వు ఏం చేస్తా ఉన్నావు? సమయాన్ని కుదుర్చుకొని, లేకపోతే సమయం కుదిరినప్పుడు దేవుడి సమయానికి దేవుడి సన్నిధికి రాగలుగుతా ఉన్నావా? దేవుడి సన్నిధిలో ఈ మోషేలాగా మార్పు చెందడానికి ఇష్టపడతా ఉన్నావా? ఒకవేళ అలా జరగకపోతే దేవుడితో మాట్లాడాలనే ఆశ నాలో ఉంది అని చెప్పిన అబద్ధం ఉంది. దేవుడితో మాట్లాడాలని నాకు ఉంది, ఆశ ఉందని చెప్పిన అబద్ధము దేవుడితో అబద్ధమాడటానికి ఉంది. ప్రత్యక్ష గుడారం అనేది ఒక ప్రత్యేకమైన స్థలము, దేవుని యొక్క ఆరాధన జరిగే స్థలము, దేవునికి బలి అర్పించే స్థలము, దేవుడి వైపు మనుషులు చూసే ఒక స్థలము. ఈ లోకంలో వేరుగా ఉండడానికి కనబడి వస్తామని దేవుడు నాతో మాట్లాడాలి, నా జీవితం గురించి మాట్లాడాలి, నా బిడ్డల గురించి మాట్లాడాలి, నా స్థితిని మార్చాలి అనే ఆశ ఉన్నవారు ప్రత్యక్ష గుడారానికి సాధారణ మందిలో కనబడతారు. అలా కనబడేవారు మన సంఘంలో రోజు రోజుకి ఎంత లెక్క పడదామన్నా కనబడే పరిస్థితి కనబడతా ఉంది. అయ్యో ఈ కుటుంబంలో సంవత్సరం ఉన్నారు కదా, మీరు వచ్చి ఖచ్చితంగా ఈ సమయంలో దేవుని సన్నిధిలో గడుపుతారంటే వాళ్ళు గడిపేవారుగా కనబడలేదు. ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తా ఉన్నామో వారు మారు మనసు పొందడానికి, దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి సిద్ధపడిన వారు కనబడలేదు. మోషేకి ఏమైనా సమస్యలు ఉన్నాయా ప్రత్యక్ష గుడారంలో దేవుడు మాట్లాడడానికి? మోషేకి ఏ సమస్యలు లేవు. మోషేకి పని ఉంది. తర్వాత ఇశ్రాయేలు వారిని విడిపించాడు. అలాగే దేవుడు చెప్పినట్టుగా ఒక గొప్ప నాయకుడు అయిపోయాడు మోషే, చాలా గొప్ప నాయకుడు. మరలా వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో దేవుడి యొక్క స్వరాన్ని వినాల్సిన అవసరం మనకు లేదు.
కానీ తన హృదయంలో ఆశ ఉంది. ఎంత ఉగ్రత కలిగిన నన్ను శాంతి స్వరూపుడిగా మార్చిన నా దేవుడికి నేను వెళ్ళాలి. ఆయన ఏ స్థానం వాలో ఆ స్థానం ఇవ్వడం తెలియకపోయినా సరే నన్ను క్షమించి ఆయన యొక్క చిత్తాన్ని బయటపరిచిన దేవుడికి నేను వెళ్ళాలి. అటువంటి దేవుడి సన్నిధిలో నిండాలని ఆశ మోషేకి ఉంది. ఈరోజు మనం ఉందా? ఈరోజు మనం లేని వారిగా కనబడతా ఉన్నాం. ప్రత్యక్షంగా ఉన్న విషయాల గురించి రాత్రికాల సమయంలో కొంచెం ఎక్కువసేపు మాట్లాడాను, కానీ అక్కడ ఉన్న 3 విషయాలు రాత్రికాల సమయంలో బోధించడం జరిగింది. ఒకటి, వాక్యానికి సాదృశ్యంగా ఉన్న రాతి పలకలు, కళ్యాణం రాతి పలకలు ఉన్నాయి. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలోకి తీసుకురాగలిగేది ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడిన మాటలు, దేవుడు నిన్ను బలపరిచిన మాటలు, దేవుడిని స్థిరపరిచిన మాటలు. దేవుడు ఏ మాటల చేత నిన్ను ఆదరించాడో, ఏ మాటల చేత నిన్ను సరిచేశాడో, ఏ మాటల ద్వారా నిన్ను కట్టాడో ఆ మాటలు నీ కళ్ళ ముందు నిలబడతాయి. ఆ మాటల చేత నీ హృదయం నింపబడతాయి. ఆ మాటలు విడిచిపెట్టవు, ఆ మాటను మర్చిపోలేవు. ఈరోజు ఏ మాటల చేత నువ్వు కట్టబడ్డావో, ఏ మాటల చేత నువ్వు సరి చేయబడ్డావో, ఏ మాటల చేత ప్రోత్సాహపరచబడ్డావో ఆ మాట నీకు గుర్తున్నాయా? ఆ వాక్యం నీకు గుర్తుందా? ఆ వాక్యము యొక్క వచనాలు నీకు గుర్తున్నాయా? చాలా సంవత్సరాల క్రితము దేవుడి యొక్క మాట చెప్తా ఉన్నాడు. తను తెచ్చుకెళ్ళాడట. తన జీవితం చాలా కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఆ తెచ్చుకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడి మానేసిన సమయంలో మళ్ళా తెచ్చుకెళ్ళినప్పుడు ఒక స్వరాన్ని లాంటిది అని తను ఉన్నాడు. ఏంటన్నా ఏం మాట్లాడినాం దేవుడిలో ఈ కష్టాన్ని అనిపించేస్తున్నా అన్నాడా? 2 నిమిషాలు ఏం మాట్లాడు గుర్తుందా? చెప్తా. తన కష్టాన్ని తన కష్టానికి, తన దుఃఖానికి ప్రతిఫలంగా 2 నిమిషాల సంతోషాన్ని ఇస్తానని మాట తను విన్నాడు. దేవుడి సన్నిధిలోకి మనం రాగలిగినప్పుడు మన హృదయాలు అక్కడ మనం చూడగలిగే మాట ఏంటంటే, ఏ వాక్యం అయితే మనం కట్టిందో ఆ వాక్యాన్ని మనం చూడగలుగుతాం. ఏ వాక్యం అయితే మనం స్థిరపరిచిందో ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. తర్వాత అక్కడ మన జీవితంలో జరిగిన అద్భుతాలు సాదృశ్యంగా మన్నా కనబడతా ఉంటుంది. మన్నాను చూడగలుగుతాం. మన జీవితంలో జరిగిన ఏ అద్భుతాన్ని విడిచిపెట్టమో చివరిగా అహరోను చికిత్స కనబడుతుంది. అది ఒక నిరీక్షణ గుర్తు. మనం దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మనకు కనపడాల్సింది, మన గుర్తు రావాల్సింది, మన హృదయంలో రగల్చబడాల్సింది ఏంటంటే, ఈ దేవుడు నన్ను కట్టిన దేవుడే, ఈ దేవుడు నన్ను స్థిరపరిచిన దేవుడే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నన్ను స్థిరపరిచిన మాటలు ఈ స్థలంలో నాకు తెలియదు కదా. ఆ మాటలు నేను మర్చిపోకూడదు. ఆయన జీవితంలో చేసిన అద్భుతాలను మర్చిపోకూడదు. ఆ జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోకుంటే దేవుడి కొరకు మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. దేవుడి సన్నిధిలోకి రావడానికి మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. దేవుడి యొక్క మేలు, దేవుడి యొక్క వాక్యాలు మన హృదయంలో నిలిచినప్పుడు ఆయన సన్నిధిలో ఉండడానికి దేనినైనా విడిచిపెడతాం. ఆయన సన్నిధిలో ఉండడానికి దేనినైనా విడిచిపెట్టి పరిస్థితి మన జీవితంలో రాలేదంటే మనం ఆయన యొక్క మేలులను మర్చిపోయిన వారిగా ఉంటాం. దేవుడు చేసిన మేలు మర్చిపోతే ఆయన సన్నిధిలో రాలేము. మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మేలు జరిగిందని దృష్టి గుర్తుంది అనుకోండి, ఆయన దగ్గర మానేస్తామా? ఆయన యొక్క మాటల ద్వారా మనకి జీవం వచ్చినట్టుగా, బలం వచ్చినట్టుగా, సంతోషం వచ్చినట్టుగా, ఆనందం వచ్చినట్టుగా ఆయన సన్నిధిలోనే నిత్యమైన కృప కలుగుతుంది అనే విషయం గుర్తుంది అనుకోండి, ఆయన దగ్గర అందరూ చేస్తామా? మా అందరూ మాట్లాడతారా? నాకు పడలేదు. దేవుడి సన్నిధికి రావడానికి ఇదిగో దేవుడి సన్నిధిలో ఈ మాటలు దొరికి ఈ మాటల కోసం నేను దేనిలో పక్కన పెట్టేస్తాను. దేవుడి సన్నిధిలో ఈ అద్భుతాలు తప్పకుండా జరిగి ఈ అద్భుతం కొరకు ఆయన చేసిన అద్భుతానికి కృతజ్ఞతగా దేనిలో పక్కన పెట్టేస్తాను. అలాంటి ఆలోచన మీకు రాసలేదంటే దేవుడి దగ్గర ఉండటం మీకు ఇష్టం లేదని అర్థం. ఆయన చేసిన మేలు మర్చిపోయామని అర్థం. దేవుడు చేసిన మేలు నీకు గుర్తుంటే ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత శ్రమైనా సరే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే నాకు ఇష్టపడతాం. ఇలా దివ్యం మాట్లాడుతున్నాం కదా, అంతా అన్నాం కదా. చాలా తక్కువ మంది రాత్రి ఆలయం వచ్చారండి. రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నేను ఇందాక ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను.
ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా, అమ్మాయి ఏంటమ్మాయి ఇంట్లో కావాలి రాలేదండి, నేను వచ్చేటప్పుడు లేట్ అయిపోతుంది, అక్కడ పని చేసుకునేటప్పుడు లేట్ అయిపోతుంది, పని చేసుకుని రావడానికి లేట్ అవుతుంది చెప్తాను. అదే స్త్రీ అంతకుముందు అదే పనికి వెళ్ళి అంతకన్నా లేట్ అయినా సరే దేవుడి సన్నిధిలో కనబడతా ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమన్నా తెలుసా, నాకు టైము సరిపోవట్లేదు దేనికి, దేవుడి సన్నిధి రావడానికి. తను మాట్లాడింది కానీ ఆ మాటలు చెప్పకుండా వీళ్ళు చాలా మంది అదే చేస్తా ఉన్నారు. అదే పని లేదు, అదే సమయానికి వచ్చేది, అంతమందికి ఎక్కువ పని లేదు, అంతమంది ఇంట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేదు, ఒకే ఉంటుంది, అదే పని కాస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సమయం టైంకి సరిపోట్ల, అంతమంది సరిపోయింది, ఇప్పుడు సరిపోట్ల, అంతమంది సరిపెట్టిన దేవుడి ఇప్పుడు దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపట్ల, అంతమంది ఏదో ఏదో సరి చేసిన దేవుడి సన్నిధిలో పని చేయడానికి ఇష్టపడేది. ఇప్పుడు అంటుంది, అమ్మ నేను గ్రూప్లో ఉన్నాను చెప్పానమ్మా. ఎవరు చెప్పాలి? గ్రూప్లో ఎవరైతే పెట్టారో వాళ్ళు చెప్పాలి కదా. అదే దేవుని మందిరంలో పట్టాలేయడానికి కూడా మీకు సమయం సరిపోవట్లేదంటే దేవుని మీద మీకు ప్రేమ అంటే దూరం అయిపోయింది. మీరు చాలా మంది దేవుని మందిలో పట్టాలేయడానికి మీ బదులుగా ఎవరు పంపిస్తూ ఉన్నారు. ఎవరి బదులుగా ఎవరయ్యా పట్టాలు ఎవరు చెప్పేవాళ్ళనుకోండి, ఇప్పుడు పట్టాలు ఇయ్యాలని అన్నాం అనుకోండి, వాళ్ళ బదులుగా ఒక్కరు పంపిస్తూ ఉన్నారు. అది కరెక్టేనా? మీ అందరికీ డాక్టర్ వస్తాయి కదా, వస్తాయమ్మా చాలా వరకు. మీ బదులుగా తీసారా? మీ బదులుగా ఎవరైనా పంపిస్తే నాకు ఇస్తాను బ్యాగ్లో, నా బదులు ఈరోజు మా వాళ్ళ బదులు మా అంతా అంటే ఊరుకుంటారా? మన మధ్య ఒక డాక్టర్ మీటింగ్ జరిగింది. ఆంటీ వెళ్ళి వస్తా అంటే ఒక నెల 2 నెలల క్రితం చాలా బాధపడితే ఏదో మాట్లాడుతూ వస్తుంది. నేను నాటి నుంచి నాతో మాట్లాడతాయ్యా, ఆ కోడకు అస్సలు బాగాలేదు కాబట్టి ఆ కోడలు మీటింగ్ రాలేదు కాబట్టి నేను వెళ్తే నువ్వెంట వస్తావు మీటింగ్కి అని ఇస్తారంట. వాళ్ళు చేసింది ఎలా అంటే వాళ్ళ కోడ కూడా ఎప్పుడు మీటింగ్ వెళ్ళేదంట, ఎప్పుడు వెళ్ళేది. ఆ రోజు బాగాలేదు, ఎక్కడో ఉంది, ఆ కోడకు బాగాలేదు, పిల్లలకి ఎవరు బాగా ఎక్కడో ఉంది. కాబట్టి మీరు ఏం చెప్తారని మా కోడకు చెప్తాను వెళ్ళింది, అంతే వెళ్ళింది. అసలు ఎక్కి పడుతున్న కళ్ళు పెట్టడానికి లేదన్నారు. కానీ మనకున్న అవకాశం ఏంటంటే పట్టాలేయడానికే రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, పట్టాలేయడానికి మీ బదులు పంపించే వాళ్ళని కొంతమంది ఉంటారు. అంటే ఇవి ఏమి చూపిస్తున్నాయంటే నా సమయాన్ని దేవుడి కొరకు, ఆయన ఇచ్చిన బలాన్ని దేవుడి కొరకు నేను వాడాలని ఆశ ఉన్నట్ట లేదంట. అంటే మనం దినదినము రోజుకు రోజు దేవుడి అధికారా. నువ్వు దేవుడి సన్నిధిలో మాట్లాడాలని ఆశ నీకుంటే దేవుడు ఏ వాక్యం చేత నేను కట్టాడో గుర్తుంటుంది. రాత్రికాల సమయంలో ఈ మాటలు చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. దేవుడికి మాటలు వినాలని, దేవుడికి చింతించాలని, దేవుడు నాకు మేలు చేసిన మేలు బట్టి ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలనుకున్నప్పుడు ఆయన చేసిన మేలుకి ఏది మర్చిపోవు. 120 కీర్తన ఉంది కదా, నా ప్రాణమా ఆయన చేసిన పుస్తకాలు దేనిని. ఆ కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. మనం కూడా చెప్పుకోవాలి, అయ్యా అమ్మ నా ప్రాణమా, నేను ఫలానా స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో నన్ను బ్రతికించలేదు, నా బంధువులైన వారు నాకు సహాయం చేయలేదు, నిన్ను బ్రతికించిన వాడు సహాయం చేసిన వాడు నీదేవుడే కాబట్టి ఆ దేవుడి సన్నిధిలో ఉండు అని చెప్పుకోవాలి. దేవుడి సన్నిధిలో ఉండాల్సిన నీవు ఏమాత్రం ఆశ లేకుండా భక్తి అనే ముసుగు వేసుకుని మాట్లాడాలని ఆశ కలిగిన వారిని ఎలా చేసి జరుగుతూ ఉన్నాం. బుధవారం ప్రార్థన రావడానికి ఇష్టపడలేదు చాలా మంది. మేము చాలా చోట్ల తిరుగుతాం, బుధవారం ఇంకా టైంలో రాలేకపోతా ఉన్నాం. బుధవారానికి ఒకసారి చాలాసార్లు మేము ఆబ్సెంట్ అవుతూ ఉన్నాం. మనం బుధవారం ప్రార్థన పెట్టుకున్నప్పుడు, శుక్రవారం ప్రార్థన పెట్టుకున్నప్పుడు, శనివారం ప్రార్థన పెట్టుకున్నప్పుడు, ఆదివారం ప్రార్థన పెట్టుకున్నప్పుడు మందిరంలో మనతో పాటు దేవుడు ఉంటాడా ఉంటాడా? నమ్ముతున్నారా? మన ప్రార్థన అనుకున్నప్పుడు దేవుడు ఉంటాడనుకున్నాక దేవుడు లేకుండా ప్రార్థన పెట్టుకున్నాను. మన బుధవారం ప్రార్థన ఉంది, శుక్రవారం ప్రార్థన, శనివారం ఉంది, ఆదివారం ఉంది, మళ్ళీ చాలా ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ ఒకవేళ దేవుడు లేకుండా జరుగుతున్నాయి అనుకోండి, మన ప్రార్థనలు వ్యర్థమైనవి. ఎవరుంటారు అక్కడ? దేవుడు. మన మధ్యన ఎవరుంటారు? అది దేవుని వాగ్దానం. ఎక్కడ ఇద్దరు నా నామం కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. సేవకుగా కనబడుతున్నా మేము రాకపోతే నువ్వు బుధవారం కూడా శుక్రవారం కూడా శనివారం కూడా రావట్లేదంటే నువ్వు నా కోసం వస్తున్నావా దేవుడి కోసం వస్తున్నావా? ఎవరి కోసం వస్తున్నట్టు? ఇక్కడ చేసుకునే ప్రార్థన అదే సమయం ఇంట్లో చేసుకుంటారా? మనం అనుమతించారా? బుధవారం ఎంతమంది ఎవరు వచ్చారా?
దాసమాటి వాణి అని మిగతా వాళ్ళు పేరు అదే మేముంటే వచ్చిన రారా మన భక్తి మనుషుల కోసం చేశాను అర్థమైపోయింది. ఒకవేళ ఇబ్బంది ఉంది పని ఉంది మేము ఎప్పుడు కూడా మాట్లాడుతున్నాం మాట్లాడడం ఏదో పడుతుంది ఏదో ఇబ్బంది ఉంటుంది రాలే సమయం ఉంటుంది ఏదో ఉంటుంది అలాగే అది ప్రతి బుధవారం రాలేని ఇబ్బంది వస్తుందంటే మేము రావట్లేదంటే ఒకరికి వచ్చిన బుధవారం రావట్లేదు చాలా మంది. దేవుడి సమయానికి లేదా దేవుని ఆలయంలో జరిగే కార్యక్రమాలకి నువ్వు రాలేకపోతున్నావంటే నీకు సమయాన్ని ఉన్నప్పుడైనా సరే దేవుడి మందిలో గడపాలని ఆసక్తి లేకపోయినట్లయితే నేను అంటాను నాకు దేవుడితో మాట్లాడాలని చెప్పేది అది అబద్ధం అంటాను. దేవుడితో మాట్లాడాలనే అవకాశం తీసుకుంటే ఆలోచుకుంటే మనం దేవుడి మందిరంలో ఉంటాము. ఆయన చేసిన ఏ వేటిని మనం మర్చిపోం. తర్వాత భాగాన్ని చదివినప్పుడు అతను ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యము మందసం మీద ఉన్న కరుణాపీఠము నుండి అనగా 2 కెరూబుల నడుము నుండి తమతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. హల్లెలూయా. ఇతను ఆశపడతా ఉన్నాడు, మోషే ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మందిరానికి దేవుని ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాడు. అక్కడ దేవుడు తనతో మాట్లాడటానికి చూస్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు తెలుసా? ఆయన ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడమ్మా? సాక్ష్యము మందసము మీద. సాక్ష్యము మందసం అనేది వస్తుంది. సాక్ష్యము అనేది అదొక మందసం, ఒక టేబుల్ పేరు పెట్టారు. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక టేబుల్ లాగా ఉంది. దాని మీద ఆ మందసము ఒక పెట్టి లాగా ఉంది. దాని మీద కెరూబులు ఉంటా ఉన్నాయి. ఆ కెరూబుల మధ్యలో నుంచి దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కెరూబుల నడుమ నుండి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కెరూబులు అనేవి దేవదూతల్లో ఉన్న ఒక భాగం. అంటే అవి కూడా దేవదూతలే. కొన్ని కెరూబులు, శరాబులు ఉన్నారు. దేవదూతలకు రకరకాల పేర్లు ఉంటాయి. దేవదూతల్లో కొన్ని దేవదూతలకి వాటి యొక్క పనులు బట్టి కొన్ని పేర్లు పెట్టబడి, కెరూబు అనే దేవదూతలో ఉన్న గ్రూప్స్ లో హిందువుల్లో కెరూబులు అనేవి ఉంటాయి, శరాబులు అనేవి ఉంటాయి. వాటి మధ్య ఉండి ఆయన స్తుతిగానం చేస్తూ ఉంటారు. అందులో మన పాట ఉంది కదా, పాట దేవుని సముఖంలో నిలబడే దేవదూత గణములు. ఈ కెరూబులు అనేవి సాక్ష్యము మందసం అనేది మనం బయట కలిగి ఉన్న సాక్ష్యానికి గుర్తు. నీ జీవితంలో నిన్ను చూచిన వారు, నీ జీవితాన్ని చూసిన వారు బయట నీకు పెట్టే మందసము మీద కెరూబులు నిలబడి ఉంటాయి. అంటే మన గురించి మనం ఏ సాక్ష్యంలో చెప్పుకోవచ్చు, బయట నీకు ఒక సాక్ష్యం ఉంటుంది. మన గురించి మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, మన గురించి ఒక కొత్త దాన్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. మనుషుల మధ్య మనం ఒక ముసుగేసుకోవచ్చు, భక్తిని మనం మంచి వాళ్ళని ఒక ముసుగేసుకోవచ్చు. కానీ బయట ఒక సాక్ష్యం ఉంటుంది, మన పనులు బట్టి, మన మాటలు బట్టి, మన జీవితాన్ని బట్టి. దాన్ని దాయలేము. నీ గురించి బయట కనుక్కుంటే ఒక సాక్ష్యం ఉంటుంది. దేవుడు ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే సాక్ష్యము మందసం మీద కెరూబుల మధ్యలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. సాక్ష్యము మందసం అనేది
నువ్వు మనుషులలో నీకు కలిగిన సాక్ష్యాన్ని గుర్తు. కెరూబులు అనేవి పరిశుద్ధత గుర్తు, దేవుని మహిమ గుర్తు. ఆయన పరిశుద్ధతలో నుంచి, మహిమలో నుంచి మనుషులతో మాట్లాడతాడు. ఆయన నీకు కలిగిన సాక్ష్యం మీద ఆధారపడి నీతో మాట్లాడతాడు. చాలా మంది మనుషులు నేను మందిరానికి వస్తా ఉన్నాను, రోజు రోజు ప్రార్థన చేస్తా ఉన్నాను అని చెప్పేవాళ్ళు నాకు తెలుసు. మన సంఘంలో బయట ఉన్నవారు, కొంతమంది ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడలేదు అనే వాళ్ళు కూడా నాకు తెలుసు. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన అబద్ధం ఆడడు. మాట్లాడతాడంటే మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మనకు కలిగి ఉన్న దేవుడు. మనకు ఆ మాట్లాడే దేవుడు మోషేతో ఎలా మాట్లాడుతున్నాడంటే, మోషే ఎప్పుడైతే సరి చేయబడ్డాడో అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆశ కలిగింది దేవుడితో మాట్లాడాలని. మోషే దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని గుర్తుపట్టగలిగినప్పుడు, మోషే దేవుడి యొక్క విలువను గుర్తుపట్టినప్పుడు, ఆ విలువ ప్రకారం జీవిస్తున్నప్పుడు, అప్పుడు ఆశ కలిగింది దేవుడితో మాట్లాడాలని. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే అక్కడ ఒక పరిస్థితి ఏంటంటే, సాక్ష్యము మందసం మీద ఉన్న కెరూబుల మధ్య నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. నీ సాక్ష్యం బాగాపోతే దేవుడితో మాట్లాడు. నీవు మాట్లాడతానని చెప్తే అంతకన్నా అబద్ధమైంది ఇంకోటి లేదు. నీకు బయట దొంగ అనే పేరుండి, వ్యభిచారి అనే పేరుండి, అబద్ధికుడు అనే పేరుండి, అటువంటి సాక్ష్యం మనుషుల మధ్య కట్టుకుంటే దేవుడితో మాట్లాడుతున్నాడు అనేది అంతకు మించిన అబద్ధం కూడా ఉండదు. దేవుడు తన పరిశుద్ధతలో నుంచి మాట్లాడతాడు. కరుణాపీఠం అనేది ఆ శరాపుల మధ్యన ఆయన మాట వినబడతా ఉంది. అంటే మీకు అర్థం చేసుకోవాలంటే, ఒక గ్లాస్ అనుకోండి, రెడ్ గ్లాస్ లాగా ఏదైనా స్పెట్స్ పెట్టుకుంటారు కదా, బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటే ఎలా కనబడుతుంది మనకి? అంత నల్ల కనబడుతుంది. అలాగే దేవుడు తన పరిశుద్ధతలో నుంచి మాట్లాడతాడు. ఆ పరిశుద్ధత కలిగిన శరీరముల మధ్యలో నుంచి మోషే దేవుడి వైపు చూస్తూ ఉన్నాడు. మాట్లాడు దేవా అని. దేవుడి యొక్క పరిశుద్ధతలో నుంచి ఆయనతో మాట్లాడతాడు. నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే దేవుడితో మాట్లాడదు. నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే దేవుడితో మాట్లాడాలనే ఆలోచన కూడా రాదు. అందువల్ల చాలా మంది మందిరానికి రావడానికి కూడా ఇష్టపడరు. దేవుడు తన పరిశుద్ధతలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు మోషేతో. దేవుడితో మాట్లాడాలంటే తన పరిశుద్ధతలో నుంచి మాట్లాడతాడు, దాన్ని దాటి మాట్లాడు. అంటే మీకు అర్థమైనా ఉండాలంటే, దేవుడి దగ్గరికి నువ్వు వస్తే, దేవుడి సముఖంలో నువ్వు నిలబడితే, ఆయన పరిశుద్ధతలో నుంచి నువ్వు మాట్లాడతాడంటే, నీలో పరిశుద్ధత లేకపోతే ఆ పాయింట్ ఎత్తి చూపిస్తూ ఉంటాడు నీకు. ఇదిగో పలానా విషయంలో పరిశుద్ధతగా నీకు లేవు కాబట్టి దాన్ని సరి చేసుకోవాలంటాడు. సరి చేయడానికి తన హస్తాన్ని కాపుతాడు. యెషయా జీవితంలో జరిగింది. ఆయన మందిరం పైన ఆయన యొక్క సింహాసనం మీద నుంచి ఆయన యొక్క బట్టలు కిందలాగా కనబడతాను చూశాడు. ఆయన మందిరం, ఆయన మహిమతో మందిరం పైన అత్యున్నతమైన సింహాసనం కూర్చున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధతలో నుంచి చూస్తూ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధతలో నుంచి యెషయా చూస్తూ ఉన్నాడు. యెషయా దేవుని పరిశుద్ధతలో నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు యెషయాకు ఒక విషయం అర్థమైంది. తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఏమని సరి చేసుకున్నాడు అక్కడ? అయ్యో, నేను అపవిత్రమైన పదాలు కలిగిన వాడిని, అలాగే అపవిత్రమైన పదాలు కలిగిన వాళ్ళ మధ్య నివసిస్తానంటే అర్థమేంటి తెలుసా? అయ్యా, నా పదాలు మంచివి కాదు, నా మాటలు మంచివి కాదు, అంత మాత్రమే కాదు, ఎవరైతే అట్లా మాట్లాడతాడో వాళ్ళ మధ్యనే నేను ఉండడానికి ఇష్టపడతా ఉన్నాను. నువ్వు ఎవరితో ఉండడానికి ఇష్టపడుతున్నావో అది నీ స్వభావాన్ని చూపిస్తే. ఆయన తన పరిశుద్ధతలో నుంచి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన నువ్వు మాట్లాడటానికి ఇష్టం లేని వారిగా కనబడుతూ, ఆయన దీవెన కొరకే ఆశపడే వ్యక్తిగా కనబడతా ఉన్నాం. అయ్యా, మాకు పిల్లలు కావాలి, అయ్యా ఉద్యోగాలు కావాలి, అయ్యా ఇది కావాలి, అన్నీ కావాలి, మంచిదే. అది ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు, కానీ అడగటానికి ఇష్టపడతా ఉన్నావా? ఆయన మందిరంలోకి వచ్చి, ఆయన ప్రత్యక్ష గుడారంలో నుంచి ఉన్న మోషే కరుణాపీఠాన్ని చూడగలుగుతా ఉన్నాడు. సాక్షాత్ మందసాన్ని చూడగలుగుతా ఉన్నాడు. కెరూబులను చూస్తా ఉన్నాడు. కెరూబుల మధ్య నుంచి దేవుడి యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడు. దేవుడు మాట్లాడే విధానం అది. ఆయన పరిశుద్ధతలో నుంచి మాట్లాడతాడని సరి చేయకుండా మాట్లాడు. సరవటానికి ఇష్టం పడకపోతే, సరవటానికి దాచుకుంటే, నువ్వు సరైన దానిగా ఉండాలని దేవుడు చూపించుకోవాలనుకుంటే నువ్వు వినగలిగేది ఏంటో తెలుసా? దేవుని స్వరం మాత్రము కాదు. వాక్యం ఇచ్చిన వాళ్ళ
దేవుడితో మాట్లాడాలని ఆశ మాకు ఉంది అని చెప్తున్న వాళ్ళారా, దేవుడిని పరిశుద్ధపరచాలని ఆశపడతామండి. ఈరోజు దేవుడు తన పరిశుద్ధతలో మాట్లాడతాడు. మనుషుల దగ్గర అబద్ధం చెప్పచ్చు, మనుషులకు నీ అసలు రూపాన్ని చూపించుకోవచ్చు, మనుషుల దగ్గర నీ అసలు స్వభావాన్ని, నీలో ఉన్న పాపాన్ని దాచిపెట్టవచ్చు. దేవుడికి కుదురుదా? ఆయన తెలుగులో మధ్యలో నుంచి కరుణాపీఠంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని మోషే వినగలిగాడు. కారణం ఏంటి తెలుసా? మోషే సరి చేయబడిన వ్యక్తి. మీరు చాలా మంది నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జవాబు రావట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుని యొక్క మాట నేను వినలేకపోతున్నాను, నాలో ఏ లోపంలో దేవుడు నాకు చూపించలేదంటే అర్థమైంది తెలుసా? నీవు ప్రత్యక్ష గుడారంలో అనుభవం రావట్లేదు. మోషే ప్రత్యక్ష గుడారంలోకి ఏ గుడారంలోకి వెళ్తే వెళ్ళాడో అలాంటి గుడారంలోకి వెళ్ళే నీకు రావడం లేదు. దేవుని వైపు చూసే స్వభావం రావట్లేదు. ఆయన మాటలు నీ హృదయంలో దాచుకునే అవకాశం రావట్లేదు. వాక్యం ఉంటున్న వాళ్ళారా, ఆయన పరిశుద్ధతలో నుంచి నీతో మాట్లాడతాడు. ఆయన పరిశుద్ధతను చూడటానికి ఇష్టపడతా ఉన్నావా? రాత్రికాల సమయంలో చూసిన దాని తర్వాత మనం చూస్తున్నాం. రాత్రికాల సమయంలో ఆయన మార్పు చెందాడు, ప్రత్యేకంలోకి వెళ్ళాడు. అక్కడ వాటిని చూస్తూ ఉన్నాడు. వాటి మధ్య ఉండి దేవునికి స్మరణ పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మాట ఉన్నాడు. ఎవరు మాట ఉన్నాడు? ఎవరు మాట ఉన్నాడు? మాట చెప్తారు ఒకసారి. దేవుడు అతనితో మాట్లాడాడు. పక్కన చెప్పాలంటే యెహోవా స్వరము అతడు వినను. ఎవరి స్వరం ఉన్నాడు? పరిశుద్ధుడైన దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు దేవుని మందిరంలో దేవుని మాటలు వినలేని వారిగా నడుపుతా ఉన్నారు. దేవుని మందిరం లాంటి దానికి వస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఎవరు మాట వింటున్నారు తెలుసా? ఈ మోషే ఎవరి స్వరాన్ని విన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. ఈ రోజు నువ్వు ఎవరి స్వరాన్ని వింటా ఉన్నావు? ఎవరి స్వరాన్ని వింటా ఉన్నావు? దేవుని స్వరము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవుని స్వరము నిన్ను సరిచేస్తుంది. దేవుని స్వరము దేవుని మందిరంలో ఉండాలనే ఆశ నీకు కలిగిస్తుంది. ఏదో ఆదివారం పూట వచ్చి సగం సాక్ష్యం చెప్పేది వాటిలో మనం మార్చదు. దేవుని స్వరము నువ్వు వింటున్నావు దానికి ఒకటే పుట్టింది, నీలో మార్పు వస్తుంది. చాలాసార్లు అవ్వ ఏదేని వల్ల ఉంటా ఉంది. ఆవిడ చాలా రోజులు దేవుడి స్వరాన్ని ఉంది. ఒకరోజు ఎవరి స్వరాన్ని ఉంది? ఈరోజు చాలా మంది వ్యక్తులు దేవుడి మందిరానికి వస్తున్నాను చెప్పుకుంటున్నవారు, దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్తున్నవారు, వాళ్ళు అపవాది యొక్క స్వరాన్ని, వాళ్ళు దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగించట్లేదు. ఏదో మొక్క పెట్టుకుని దేవుడి దగ్గర రాకుండా వెనకెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకొంతమంది ఏదో మొక్క పెట్టుకుని దేవుని మాట వేరే మాటలు ఉన్నారు. ఏ మాట అయితే దేవుడికి వ్యతిరేకమో ఆ మాటే వారి చెవుల్లోకి వెళ్తా ఉంది. ఇది ఏ మాట వస్తుంది? ఈ చెవుల్లోకి ఏ మాట వెళ్తా ఉంది? నీ చెవుల్లోకి దేవుడి మాట వెళ్తే కరుణాపీఠం మధ్య శరీరం మధ్య దేవుడి స్వరం ఉంటే నీ హృదయం మార్చబడుతుంది. నువ్వు నోరు తెరిచి దేవాన్ని క్షమించయ్యా, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను పనిచేస్తా ఉన్నానయ్యా. ఎంతమంది పశ్చాత్తాపడుతూ ఉన్నారు ఈరోజు? చేసిన పనుల కొరకు పశ్చాత్తాపడి అవును నా వల్ల తప్పు జరిగింది, అవును నా వల్ల పాపం జరిగింది, అవును నా వల్ల దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగినాయి. ఆ మాట నీ నోటి వెంట రాలేదంటే నువ్వు దేవుడి స్వరాన్ని వినట్లేదు అర్థం. దేవుడి మందిరానికి వచ్చావు కానీ దేవుడి స్వరాన్ని నువ్వు వినట్లేదు. దేవుని స్వరము నిన్ను పశ్చాత్తాపడేలాగా చేస్తుంది. దేవుని స్వరము అవును నేను ఈ విధంగానే చేశాను, నన్ను క్షమించు అని చేసేలాగా చేస్తుంది. దేవుని స్వరం నీ జీవితాన్ని సరిచేసుకునేలాగా చేస్తుంది. దేవుని స్వరము నీ జీవితంలో లోటుగా ఉన్న వాటిని దేవుడు చూపించినప్పుడు ఒప్పుకునేలాగా చేస్తుంది. అందులో చాలా మంది దేవుడి స్వరాన్ని వినట్లేదు. మనం ఏ స్వరాన్ని వింటామో తెలుసా? ఏ స్వరాన్ని వింటానికి ఇష్టపడుతున్నావో తెలుసా? అమ్మ
వాళ్ళు ఉన్నప్పుడు మాతో మాట్లాడదు, వాళ్ళ విలువ నాతో మాట్లాడితే వాళ్ళు ఇష్టపడరు. అవునా? సరే సరే, నేను వాళ్ళ ఉన్నప్పుడు మాట్లాడాలి, వాళ్ళు లేనప్పుడు మాట్లాడతాను. వాళ్ళు లేనప్పుడు రకరకాలు చేస్తా. చాలా మంది ఈ స్వరాలు ఏ స్వరాలు వింటారో తెలుసా? చాలా మంది ఏ స్వరాలు వింటారో తెలుసా? అవ్వ ఏ స్వరం అయితే విని ఏదైనా వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయిందో అదే స్వరాన్ని వినడానికి నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుడి స్వరాన్ని వినలేవు. దేవుడి యొక్క పరిశుద్ధతలో నిన్ను మార్చుకునే ఆశ నీకు లేకపోతే దేవుడి స్వరాన్ని వెళ్ళలేవు. చివరిగా ఒక మాట మనం ఉంచుకున్నాం. అతడు ఆయనతో మాట్లాడిన దేవుడి స్వరాన్ని వింటూ మాత్రమే కాదు, మోషే కూడా ఏం చేస్తున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీ జీవితంలో ఈ రోజు చెప్పిన వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాలి అనుభవం నీకు లేదు, నీకు అర్థమైతే నోటి ప్రార్థన చేస్తావా? అయ్యా, నా జీవితంలో నీతో మాట్లాడటానికి నా సమయాన్ని నేను ఇవ్వట్లేదయ్యా. నా జీవితంలో నీ సన్నిధిలో ఉండడానికి నేను ఇష్టపడలేదయ్యా. నా జీవితంలో నీ స్వరాన్ని వినడానికి నేను ఆశ కలిగిన దానిగా ఉన్నాననుకుంటున్నాను, కానీ ఒక్కరోజు కూడా నేను ప్రయత్నం చేయలేదయ్యా. మోషే అంతటి గొప్ప నాయకుడు ప్రత్యేకంగా వచ్చి తెలుగు వచ్చిన నిన్ను మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం దాన్ని ఇష్టపడలేదయ్యా. అది ప్రార్థన చేయడానికి ఇష్టపడినట్లయితే కొద్దిసేపు కళ్ళు మూసుకుని నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం.